వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. దేశానికి దిక్సూచిగా రాష్ట్రంలో డిజిటల్ విద్యా విధానాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అందించే ఉచిత ట్యాబ్ పంపిణీ కార్యక్రమాన్ని గురువారం పట్టణ చెంచుపేటలోని కేఎస్ఎం పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ట్యాబ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విప్లవానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని, పేద విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభంగా అర్థమయ్యేలా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 17,500కు పైగా మార్కెట్ విలువ గల ట్యాబ్ దాదాపు 15,500 విలువ గల కంటెంట్తో కలిపి ప్రతి 8వ తరగతి విద్యార్థికి అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు ఈ బైజూస్ కంటెంట్ ట్యాబ్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానుక వీటిని అందిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెల్లడించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్ స్కూల్లో స్టూడెంట్స్కి ఏ రకంగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్వాలిటీ కానీ, ఫెసిలిటీస్ కానీ, అలాగే టెక్స్ట్ బుక్స్ కానీ, ఆ బుక్స్లో కంటెంట్ కానీ, అలాగే డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ, ఏదైతే మారుతున్న పరిస్థితులు ఉందో అవి మొత్తాన్ని ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదివే పేదవాడు మధ్యతరగతి పిల్లలకు అందుబాటులో తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, తలరాతని మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చేసి చూపించారు. యూనిఫామ్ దగ్గర నుంచి ప్రభుత్వం కేర్ తీసుకుంది. ఈరోజు చూడండి, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఎంత డిసిప్లిన్గా ఒక మంచి యూనిఫామ్, ఒక మంచి సిస్టమ్, ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూర్చొని, కార్పొరేట్ స్కూల్లో కూడా ఇంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉండదు, ఇంత బిల్డింగులు ఉండవు, ఈ రకంగా డిసిప్లిన్ ఉండదు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మన కళ్ళ ముందు కనపడతా ఉంది. మీరు రోజు స్కూల్కి యూనిఫామ్ వేసుకొస్తున్నారు, షూ వేసుకొస్తున్నారు. ఈ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలలో చదివే పేదవాడి పిల్లలు, మధ్యతరగతి వాడి పిల్లలకు కూడా పడితే ఊరకనే పేపర్ల మీద ఖర్చు పెడతాం కాదు, ఊరనే టీవీల ముందు, మైకుల ముందు మాట్లాడతాం కాదు, చేసి చూపించాం. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ఎడ్యుకేషన్ బాగా ప్రాచుర్యం పొందుతూ ఉందో, ఆ డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే ఆ పేదవాడు మధ్యతరగతి పిల్లవాడికి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు మామయ్యగా ఈరోజు ట్యాబ్స్ని 8వ తరగతి పిల్లలకి ఈ ట్యాబ్స్ని పంచే ఒక గొప్ప దీన్ని గత సంవత్సరం నుంచి తీసుకొచ్చాం. ఈరోజు మళ్ళీ దీన్ని సపోజ్ ఇది కింద పడినా కూడా పగలకుండా, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఎక్కడో చోట చేతిలో ఉండి జారుతూ ఉంటే ఆ రకంగా కూడా దీన్ని రూపొందించి ఈరోజు ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే 8వ తరగతి పిల్లలందరికీ ఈ ట్యాబ్స్ని ఈరోజు ఇస్తా ఉన్నాం. కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, ఎంఈఓ2 జయంతి బాబు, 31వ వార్డు కౌన్సిలర్ గోగిరెడ్డి, మానసారెడ్డి, కటారి హరీష్, బూరేల దుర్గా, జిఎంఆర్, తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్స్ ఆర్ జ్యోత్స్న, రావి ప్రశాంతి, ఆదిలక్ష్మి, హెచ్ఎంకే రాజారెడ్డి, ఉపాధ్యాయులు, 8వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. మన మండలంలో 1500 ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 1420 ట్యాబ్స్ని ఈరోజు మన తెనాలి మండలంలో రూరల్, అర్బన్ అందరి పిల్లలకు కూడా ట్యాబ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పటికే 9వ తరగతి పిల్లల దగ్గర ట్యాబ్స్ ఉన్నవి, ఆ ట్యాబ్స్ని కూడా ఉపయోగించుకుంటాం. అంటే ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్యానల్ బోర్డ్స్ ద్వారా, అదేవిధంగా ట్యాబ్స్ ద్వారా విద్యా బోధన అనేది చేయడం జరుగుతుంది. నాడు నేడు ద్వారా మంచి భవనాన్ని నిర్మించి క్లాస్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు
మన పిల్లలందరూ కూడా గమనించవలసినటువంటి అంశం ఏంటంటే ఇచ్చినటువంటి ట్యాబ్స్ని బైజూస్ కంటెంట్ కలిగినటువంటి ట్యాబ్స్ మొత్తాన్ని కూడా దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో దాని డైవర్షన్స్ ఏం లేకుండా సెక్యూరిటీస్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అది కేవలం ఇప్పుడు మీ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని మీరు ఎట్లా ఉపయోగించుకొని మీరు మీ లైఫ్లో మీరు ఎలా టర్న్ చేసుకుంటారని నేను ఇంకా డెఫినెట్గా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీలో డెఫినెట్గా ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, అలానే ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ప్రతి ఒక్కరు ఇక్కడ మంచి మంచి ఉన్నత స్థాయిలో 10 years తర్వాత చూస్తే డెఫినెట్గా మళ్ళీ ఈ స్కూల్లోకి వచ్చి ఈ స్టేజ్ పైన డెఫినెట్గా మీరే ప్రజెంటేషన్ చేస్తారు. ఇంత ఖచ్చితంగా నేను ఎలా చెప్తున్నానంటే మన జగన్ గారి సంకల్పం అంత గొప్ప. పట్టణంలో నెలకొన్న 10 రూపాయల నోట్ల కొరతను అధికారులు తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘ సభ్యులు గురువారం కొత్తపేటలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం నందు బ్యాంక్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. గత 4 నెలలుగా పట్టణంలో 10 రూపాయల నోట్లు లభ్యం కాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్యను ప్రభుత్వ అధికారులు మరియు బ్యాంక్ అధికారులు వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంఘ సభ్యులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు, చెరుకూరి శివరామయ్య, వాకా పెద్దిరెడ్డి, అబ్రహం లింకన్, రాజేష్, వి సతీష్, సోమయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. జనాల్లో గత 4-5 నెలల నుంచి 10 రూపాయల నోట్ల షార్టేజ్ చాలా ఎక్కువ ఉంది. ఉన్న నోట్లు కూడా అన్నీ చినిగిపోయి ఉన్నాయి. ఇక్కడ బ్యాంక్కి వెళ్తే కొత్త నోట్లు అనేది ఇవ్వటం లేదు. చిన్న చిన్న వ్యాపారస్తులు, ప్రజలు చాలామంది చెప్తున్నారు 10 రూపాయల నోట్ల గురించి కొద్దిగా మీరు ఏదైనా చేయండి అని చెప్పి మేము ఎంక్వైరీ చేశాము. నిజంగానే షార్టేజ్ చాలా ఉంది. ఇదే షార్టేజీ మిగతా టౌన్స్లో లేదు. కారణం ఏంటంటే అక్కడ 10 రూపాయల కాయిన్స్ తీసుకుంటున్నారు. జనాల్లో మాత్రం 10 రూపాయల కాయిన్స్ బ్యాంకులు వాళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి ఇక్కడ వ్యాపారస్తులు కూడా తీసుకోవట్లేదు. బ్యాంకులు వాళ్ళని అడిగితే జనాల్లో వాళ్ళు మాత్రమే అవి చాలాసేపు లెక్క వేయాలండి, ఎందుకని తీసుకోవట్లేదు అని చెప్పి అన్నారు. కానీ అది తప్పు. జనాల వరకు 10 రూపాయల కాయిన్ ఏమైందంటే చెల్లని కాయిన్ లాగా అయిపోయింది, అవుట్డేటెడ్ లాగా అయిపోయింది. చాలామంది దగ్గర 100, 200, 300 కాయిన్స్ ఉన్నాయి, ఎవరు తీసుకోవట్లా. వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ పరిస్థితి తెనాలి వరకే అతి దారుణంగా ఉంది కాబట్టి మేము అందరు బ్యాంకర్స్ని కలిసి అడుగుతాము. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్కి మేము 10 రూపాయల నోట్ల వలన వ్యాపారస్తులు బాగా చాలా ఇబ్బంది పడుతున్నారు. గత సంవత్సరం నుంచి 10 రూపాయల నోట్లు చినిగిపోయినా సరే వ్యాపారస్తుడు తీసుకుంటున్నాడు, కానీ కస్టమర్ తీసుకోవట్లేదు. కేవలం దీనివల్ల అంటే 10 రూపీస్ కాయిన్స్ చాలామంది లేకపోవటం. మేము బ్యాంకుకి వెళ్ళి 10 రూపీస్ కాయిన్ 10 రూపీస్ నోట్లు తీసుకొని వాటి అతుకులుగా ఉంటే అతుకులు కూడా కట్ చేసి పెట్టేసేసి అయినా కస్టమర్స్కి ఇస్తున్నాం, కానీ కస్టమర్స్ తీసుకోవట్లేదు. కేవలం కాయిన్స్ మన తెనాల్లో వరకే చెల్లుబాటు కావట్లేదు. అందువల్ల బ్యాంకు వారు గుర్తించి ఆ యొక్క ప్రాబ్లం క్లియర్. 10 రూపాయల బిళ్ళలు వాడుకలో ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. అందరూ రొటేషన్కి సహకరించవలసిందిగా కోరుతున్నాము. మీకు ఇబ్బంది ఏం లేదు, మేము తీసుకుంటాము. మా దగ్గర మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వ్యాపారంలో చాలా ఇబ్బందిగా ఉంది. అందరూ పెద్ద నోట్లు తెస్తున్నారు. 10 రూపీస్ ఎస్పెషల్లీ దొరకట్లేదు. దొరికితే బాగుంటుందని మా ఉద్దేశం. కాయిన్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. కాయిన్స్ కూడా ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు బ్యాంకులో. ఒకవేళ బ్యాంక్ వాళ్ళు తీసుకుంటే మేమైనా 10 రూపీస్ కాయిన్స్ని మేము తీసుకోగలం. మేము చెన్నైలో మార్చుకుంటున్నాం. ఇక్కడ ఎవరన్నా పొరపాటున ఇస్తే అది పరిస్థితి. చెన్నై వెళ్ళినప్పుడు చెన్నైలో మార్చుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. అది ఇక్కడ బ్యాంకులో కనుక మార్చుకుంటే అందరూ తీసుకుని మార్చుకుంటారు. ఆర్య 4వ పుట్టినరోజు సందర్భంగా గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీజీ, కస్తూర్బా విగ్రహాలకు పూజలు చేశారు. గాంధీ ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి ఆర్యకు ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కన్నగంటి గోపీచంద్, ప్రముఖ న్యాయవాది పొన్నం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ న్యాయవాది పొన్నం విజయకుమార్ గారి మనవడు బుచ్చి ఆర్య 4వ పుట్టినరోజు సందర్భంగా
కన్నెగంటి గోపీచంద్ గారు మోతాదు గారు మరియు బుచ్చి రాంబాబు గారు తాతయ్య గారు శివజ్యోతి గారు నాయనమ్మ గారు వీరందరూ కూడా ఆశ్రమవాసులకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ విశేషం అంటే ముత్తాత రావటం గోపీచంద్ గారు, అట్లాగే తాత విజయకుమార్ గారు, నాయనమ్మ గారు వీళ్ళందరూ కూడా ఆశీస్సులు అందజేస్తూ వృద్ధులకి సేవ చేయాలి, వృద్ధుల ఆశీస్సులు పొందాలి, గాంధీ గారి ఆశ్రమంకి రావాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చేస్తున్నారు. వారికి చిరంజీవి బుచ్చి ఆర్యకి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని, ఉత్తమమైనటువంటి ప్రజాసేవలు తరించాలని, సేవతోనే జన్మ చరితార్థం అవుతుంది కాబట్టి ఉన్నతమైన చదువులు చదివి మంచి రాణింపు రావాలని గాంధీ ఆశ్రమంలో అతన్ని ఆర్యని ఆశీర్వదిస్తున్నాను. మా ముదిమనవుడు బుచ్చి ఆర్య 4వ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ గాంధీ ఆశ్రమంలో ఈ వృద్ధులకి మరి అన్న ప్రసరణ చేయటం జరిగింది. గురువుగారు ఆశీస్సులు తీసుకొని మా మనవరాలు హైదరాబాద్ నుంచి కూడా తాతయ్య ఇక్కడ నువ్వు ఎప్పుడు పెట్టిస్తావు కాబట్టి ఇక్కడ ఈ గాంధీ ఆశ్రమంలోనే ఆర్యా కూడా పెట్టిమని కోరింది. ఆమె కోరిక మీదకు ఈ కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 512 ద్వారా తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23 వ్యతిరేకంగా తెనాలి బార్ అసోసియేషన్ మరియు ఇండియా అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా విధులను బహిష్కరించి న్యాయవాదులందరూ తెనాలి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడలిలో రాస్తా రోకోలు చేసి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మరియు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు వారి విధానాలు మరియు వారు రూపొందించిన చట్టాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ ప్రజల ఆస్తులకు వారి ప్రాణాలకు నష్టం కలిగించే విధంగా ఉండకూడదని తెలిపారు. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలను తీసుకురావడం వలన ప్రజలకు జరిగిన అన్యాయాన్ని కోర్టు ముందు కాకుండా రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరిగితే ప్రయోజనం ఉండదని, కాబట్టి ఈ దురుద్దేశపూరితమైన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేటి నుంచి ఈ నెల 29వ తారీఖు వరకు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. రీసెంట్గా గవర్నమెంట్ వారు ప్రతిపాదించినటువంటి యాక్ట్ 27/2023ను తక్షణమే రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిందిగా న్యాయస్థానాలు చేయాల్సినటువంటి పనులను కూడా రెవెన్యూ వాళ్ళకి అప్పచెప్పడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ చట్టాన్ని ఇమీడియట్గా విత్డ్రా చేసుకోవాలని మరీ కోరుతూ ఈ ధర్నా ద్వారా మేము తెనాలి లాయర్స్ అసోసియేషన్ తరఫున ఈ పిలుపు నిరసన తెలియజేస్తూ ఈ రోజు నుంచి నెలాఖరు వరకు 29వ తారీఖు వరకు కోర్టును బహిష్కరించి వివిధ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయాల్సిందిగా మా న్యాయవాద మిత్రులను, అట్లాగే వీటికి ప్రజలు కూడా విరివిగా సహకరించాలని. కార్యక్రమంలో తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ కంచర్ల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ గుంటూరు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ తిన్నలూరి కొండయ్య మరియు సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు పాల్గొన్నారు. ఈ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా బార్ అసోసియేషన్ తరపున ప్రతిరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని బార్ అసోసియేషన్ అధ్యక్షులు తెలిపారు. వివాదాలకు సంబంధించి యాజమాన్యానికి సంబంధించి కొత్త చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ రోజున తెనాలి బార్ అసోసియేషన్ మరి ఒక ర్యాలీ నిర్వహించి అలాగే ప్రజల్లో చైతన్యాన్ని కల్పించేందుకు, ముఖ్యంగా ప్రజల ఆస్తులకి ఇది చాలా నష్టకరమైనటువంటి అంశం. ఇది ప్రజలందరూ కూడా ఈ యాక్ట్ గురించి తెలుసుకోవాలి. ప్రజలు అలాగే నేను కోరుతా ఉన్నాను, ప్రతిపక్షాలు మిత్రపక్షాలు అందరూ కూడా ఈ యాక్ట్ గురించి తెలుసుకొని ప్రజల్లో అవగాహన కల్పించి వారి యొక్క యాజమాన్య హక్కులను కాపాడే విధంగా అందరూ కూడా చైతన్యపరిచి పోరాటం చేయాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తాం. చినరావురు డొంకలోని కాలనీలో గల పేదలకు శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మారుతి ఆలయ ప్రాంగణంలో 101 మంది పేదలకు అన్నప్రసాద వితరణ చేశారు. సేవా సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు మాట్లాడుతూ ప్రతి గురువారం పట్టణంలోని వివిధ కాలనీల్లో ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని, ఎవరైనా కోరితే వారు నివసించే కాలనీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సమితి సభ్యులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయి ప్రసాద సేవా సమితి ఇది ప్రారంభించి ఇప్పటికీ 46 నెలలైంది. ప్రతి నెల క్రమం తప్పకుండా మొదటి గురువారం, ఏ కారణాలు మొదటి గురువారం కుదరకపోతే 3వ గురువారం తప్పనిసరిగా అన్నదానాలు చేస్తున్నాము. ప్రతి నెల క్రమం తప్పకుండా 101 మందికి వివిధ కాలనీలో
ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. ఈ కలియుగంలో శాస్త్రాలు చెప్పేది ఏమంటే దాన ధర్మాలు, నామస్మరణ, ఈ రెండు మాత్రమే కలియుగంలో ఉండే పాపాల నుంచి మనల్ని బయటపడేసేవి. వాటిలో భాగంగానే మేము ఈ అన్నదాన కార్యక్రమం తీసుకు ఇప్పుడు ఒక చిన్న విరామం.